భగవద్గీత 2వ అధ్యాయం 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఈ శ్లోక అర్థ వివరణ ఏం సూచిస్తోంది అనంటే, శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునుల వారికి సహనం ఒక ఆయుధం అనేటువంటి విషయాన్ని బోధిస్తూ, ఓ కౌంతేయ, చలి వేడి, సుఖము దుఃఖము అనేటువంటివి మన ఇంద్రియాల స్పర్శ వలన కలిగేటువంటివి. ఇవి ఎప్పటికీ శాశ్వతం కావు, వచ్చిపోతూ ఉంటాయి. వాటిని సహనంతో భరించు ఓ భారత అనేటువంటి విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ శ్లోక అర్థ వివరణ మనకేం సూచిస్తోంది అనంటే, ఈ సమయం గడిచిపోతోంది. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ సమయం గడిచిపోతోంది. ఈ క్షణానికి ఎప్పటికీ నేను మీతో, మీరు నాతో మాట్లాడుకోవడానికి ఈ వీడియో మీకు కనిపిస్తుందేమో కానీ, ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ పని మీది, నా పని నాది ఏ విధంగా అయితే ఉంటాయో, అంటే మన నిత్య కర్మలు ఏ విధంగా అయితే జరిగిపోతూ ఉంటాయో, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం గడిచిపోతూ ఉంటుంది. మన జీవితంలో సుఖము దుఃఖము, లాభము నష్టము, శీతలం ఉష్ణం అనేటువంటివి ఎప్పటికీ తాత్కాలికమే. వాటిని సమభావంతో, సహనంతో గనక భరిస్తే జీవితంలో శాంతి మరియు జ్ఞానాన్ని పొందుతాము అనేటువంటి విషయాన్ని సూచిస్తోంది. మన జీవితంలో మంచి వింటే సంతోషం వస్తుంది, చెడు వింటే బాధ వస్తుంది. వాటిని ఇంద్రియాల అనుభవం అని చెప్పేసి ఖచ్చితంగా సూచిస్తోంది. అలాగే మీ జీవితంలో ఏదైనా చేదు సంఘటన జరిగి వాటి నుంచి మీరు ఏ విధంగా అయితే బయటపడ్డారో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఒకవేళ సహనం కోల్పోయి ఎప్పటికప్పుడు మా జీవితంలో చాలా విషయాలు మేము పోగొట్టుకుంటున్నాము అనుకున్నటువంటి వాళ్ళు, ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద నేను 5 days క్లాస్ కండక్ట్ చేయబోతున్నాను ఆగస్ట్ 25th నుంచి. సో అందులో ఖచ్చితంగా ఫుడ్ కి సంబంధించింది, మనీకి సంబంధించి, సైకాలజీకి సంబంధించింది క్లాసెస్ ఉంటాయి. సో కుబేరా బ్యాచ్ 2 మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.